ఎస్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ముందుగా కోవిడ్-19 కారణంగా ఆఫ్లైన్ క్లాసులకు మిస్ అయినటువంటి అభ్యర్థుల కోసం మీ ముందుకు సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అభ్యర్థులారా, ఎస్ఐ కానిస్టేబుల్ తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కాలంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ భారీగా ఉండబోతున్నాయి కాబట్టి సో ఆఫ్లైన్ క్లాసెస్ని మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా మా వంతుగా కృషిగా సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ మీ ముందుకు ఆన్లైన్ క్లాసులకు సంబంధించినటువంటి పాలిటీ క్లాసెస్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. సో నా పేరు రాజు, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. మీకు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఏ అంశానికి సంబంధించినటువంటి డౌట్లున్నా మీరు ఈ యాప్ ద్వారా మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మాకు సంప్రదించవచ్చు. సో మిత్రులారా, ముందుగా భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో అసలు మనకి సిలబస్ ఏంటి, ఏ సిలబస్ను మనం పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత సిలబస్లో ఉన్నటువంటి అంశాలు అంటే మనకున్నటువంటి సిలబస్లో ఏ టాపిక్ని చదివితే అత్యధిక మార్కుల్ని మనం పొందగలుగుతాము. జనరల్ స్టడీస్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడి నుంచే వస్తుందని చెప్పలేము. పాలిటీని ఎలా చదవాలి అంటే ఇండియన్ పాలిటీని ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటీతో పాటుగా కరెంట్ పాలిటీని అటాచ్ చేస్తూ దాన్ని ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలను చదవాలి. సో ఇక్కడ చూడండి మిత్రులారా, ఫస్ట్ భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ దీంట్లో ఫస్ట్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ టాపిక్ భారత రాజ్యాంగ పరిణామ క్రమం. ఇందులో ఫస్ట్ భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో సబ్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ వన్ చార్టర్ చట్టాలు, సెకండ్ వన్ కౌన్సిల్ చట్టాలు, అండ్ థర్డ్ వన్ రాజ్యాంగ పరిషత్. అండ్ ఫోర్త్ వన్ ప్రవేశిక. మిత్రులారా ఒకసారి చూడండి, భారత రాజ్యాంగ పరిణామ క్రమం అన్నాము. దాంట్లో ఫస్ట్ చార్టర్ చట్టాలు, సెకండ్ వన్ కౌన్సిల్ చట్టాలు, థర్డ్ వన్ రాజ్యాంగ పరిషత్, ఫోర్త్ వన్ ప్రవేశిక. అయితే ఇక్కడ చార్టర్ చట్టాలు రావడానికంటే ముందు మనకి భారతదేశంలో మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక, వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడం కోసం భారతదేశానికి వస్తుంది. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిపాలన సంస్కరణలో భాగంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు సంబంధించిన దాంట్లో అంటే బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి 1858 కంటే ముందున్నటువంటి చట్టాలు చార్టర్ చట్టాలు అంటాము. 1858 తర్వాత వచ్చేటటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటాం. అయితే ఈ చార్టర్ చట్టాలకు సంబంధించిన దాంట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయిల తిరుగుబాటుని అణచివేయడంలో విఫలమైందనేటువంటి కారణంతో 1858 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా చేసినటువంటి చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటాం. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్. ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అన్నప్పుడు రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడినటువంటి కొంతమంది వ్యక్తుల సమూహాన్ని రాజ్యాంగ పరిషత్ అంటాము. నెక్స్ట్ ప్రవేశిక అనేది ఇక్కడ లక్ష్యాలు, ఆశయాల తీర్మానం ఆధారంగా ప్రవేశికను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఫస్ట్ యూనిట్ అండి. దీంట్లో ఈ 4 సబ్ టాపిక్స్ కనుక మనం అవగాహన చేసుకొని చదవగలిగితే ఇందులో నుంచి అట్లీస్ట్ 2 నుంచి 5 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, రాజ్యాంగ పరిషత్, ప్రవేశిక
నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సెకండ్ యూనిట్ వచ్చేసరికి భారత భూభాగం. ఇక్కడ భారత భూభాగం అన్నప్పుడు ఇక్కడ ఆర్టికల్స్ కంపల్సరీ తెలిసి ఉండాలండి. సో భారత భూభాగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ నెంబర్ 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ భారత భూభాగం గురించి తెలియజేస్తాయి. సో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారత భూభాగం అన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, అదేవిధంగా 9 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా భారత భూభాగానికి సంబంధించిన దాంట్లో ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను డివైడ్ చేయడం జరిగింది. సో తెలంగాణ అనేది సపరేట్ రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు దీంట్లో దేన్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది అన్నప్పుడు ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 1 నుంచి 4 ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాన్ని కలపాలనుకున్నా సో ఆర్టికల్ నెంబర్ 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి వివరణ ఇస్తాయి. సో భారత భూభాగానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆర్టికల్ 1 నుంచి 4 వరకు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పౌరసత్వం. ఈ పౌరసత్వానికి సంబంధించిన దాంట్లో ఆర్టికల్స్ ఏంటి అన్నప్పుడు 5 నుంచి 11. 5 నుంచి 11 అంటే ఇక్కడ పౌరసత్వం అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అనగా భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి పౌరుడు కూడా భారతీయుడే. కానీ ఒకవేళ భారతీయుడు తన యొక్క భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని ఇతర దేశాల స్వచ్ఛందాన్ని పొందడం కానీ లేదా విదేశీయులకు సంబంధించినటువంటి వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఎలా పొందాలి అనేటువంటి దాని గురించి పూర్తిగా వివరణ ఇచ్చేది పౌరసత్వం. ఆర్టికల్ నెంబర్ 5 నుంచి 11 అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాథమిక హక్కులు. సో ఈ ప్రాథమిక హక్కులు అనేవి దీని గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ 12 నుంచి 35 అండి. సో ఇక్కడ 12 నుంచి 35కి సంబంధించిన ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే న్యాయ సంరక్షణ ఉంటుంది. సో ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి వాటిపై విచారణ చేసి వాటిని అమలు చేసే విధంగా చేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటాయి. సో ఇది ప్రాథమిక హక్కులది. వీటికి న్యాయ సంరక్షణ ఉంటుందా అంటే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలకు సంబంధించిన దాంట్లో ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తుంది. సో ఈ ఆదేశిక సూత్రాలకు సంబంధించిన దాంట్లో అమలు పరచవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. మిత్రులారా గమనించండి, ప్రాథమిక హక్కులకు సంబంధించిన దాంట్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడు. అదే ఆ పౌరుడికి ఏదైనా ప్రాథమిక హక్కుకు సంబంధించినటువంటి భంగం వాటిల్లితే వాటిని అమలు పరచమని చెప్పేటటువంటి బాధ్యత సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఉంటుంది. ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విషయంలో అమలు పరచవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. ఇది ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ మనకి ఇక్కడ సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి ప్రాథమిక విధులు అండి. ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన దాంట్లో 51A ఆర్టికల్ నెంబర్ 51A అనేది ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. ఈ ప్రాథమిక విధులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు అనేవి లేవు. దానిని కొత్తగా భారత రాజ్యాంగంలో 4A అనేటువంటి భాగంలో దాన్ని చేర్చడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ వచ్చేసరికి 51A. దీనికి సంబంధించింది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి వాటిలో స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులని మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గురించి తెలియజేశాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దాంట్లో రాష్ట్రపతి,
ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి అండ్ దాంతో పాటుగా లోక్సభ, రాజ్యసభ, స్పీకర్ అండ్ అదేవిధంగా అటార్నీ జనరల్. సో ఇదంతా కలిపితే అండ్ సుప్రీంకోర్టు, ఇదంతా కలిపితే కేంద్ర ప్రభుత్వం అవుతుందండి. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని టాపిక్లలో పెద్ద టాపిక్ ఏంటంటే అతిపెద్ద భాగం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. నెక్స్ట్ దీంట్లో 8th వన్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో 152 ఆర్టికల్ నెంబర్ 152 టు 237 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాని గురించి తెలియజేస్తాయి. సో రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ సేమ్ గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, దాంతోపాటుగా విధానసభ, విధాన్ పరిషత్, అడ్వకేట్ జనరల్. సో ఇవన్నీ కలిపితే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి టాపిక్. కేంద్ర పాలిత ప్రాంతాలు. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో 239 ఆర్టికల్ నెంబర్ నుంచి 242 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతాల గురించి వివరణ ఇస్తాయండి. దీని కేంద్ర పాలిత ప్రాంతం. అయితే ఇక్కడ మిత్రులారా బాగా గమనించండి, కేంద్ర ప్రభుత్వాన్ని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈజీగా చేసుకోవచ్చు. అదే కేంద్ర ప్రభుత్వం కనుక అర్థం కాలేదంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉండదు. సో దీనికి లింక్ ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కనుక సరైనటువంటి అవగాహనలో చదువుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఈజీ అవుతుంది. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 239 నుంచి 242. నెక్స్ట్ ఇక్కడ 10th వన్ వచ్చేసరికి స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలు స్వపరిపాలన. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 243 ఏ నుంచి 243 ZT. సో ఈ స్థానిక సంస్థలను మళ్ళీ 3 భాగాలుగా విభజించవచ్చండి. మొదటిది పంచాయతీరాజ్ వ్యవస్థ, లేదా నిర్మాణం అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ 243A నుంచి 243O పంచాయతీరాజ్ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ మున్సిపాలిటీల నిర్మాణం. లేదా వ్యవస్థ. సో ఇక్కడ 243P నుంచి 243ZZ. నెక్స్ట్ థర్డ్ వన్ సహకార సంఘాలు. ఇక్కడ 243ZH నుంచి 243ZT. ఇది సహకార సంఘాలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ 11th చాప్టర్ వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్ నెంబర్ 245 నుంచి 308. సో ఇక్కడ 307. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒకటి కేంద్ర రాష్ట్ర శాసన అండ్ పరిపాలన పరమైన సంబంధాలు. దీంట్లో ఆర్టికల్ నెంబర్ 245 నుంచి 263. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఆర్థిక ఆస్తిపరమైన సంబంధాలు 264 నుంచి 300A. ఇక్కడ 300A గతంలో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆస్తి హక్కుని తీసుకొచ్చి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 12వ భాగంలో చేర్చడం జరిగింది. అదే
300 ఆర్టికల్ సబ్ క్లాస్ ఏ ప్రకారం ఆస్తి హక్కును తీసుకొచ్చి దీంట్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వ్యాపార వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు 301 నుంచి 307 అండి. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొత్తానికి సిలబస్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాము. సో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో భారత రాజ్యాంగం పరిణామ క్రమాన్ని ఈ 4 సబ్ టాపిక్స్తో పాటుగా ఒక విధంగా చదువుకోవాలి. నెక్స్ట్ భారత భూభాగము, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, అంతవరకు ఒక భాగంగా. అంటే మనకి స్కోరింగ్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అండ్ ప్రాథమిక విధులు. ఇవి కనుక మనం సరైనటువంటి అవగాహన చేసుకొని చదవగలిగితే అత్యధిక మార్కులు పొందేటటువంటి అవకాశం. అదేవిధంగా అత్యధికంగా కేసులు ఉన్నటువంటి చాప్టర్ ప్రాథమిక హక్కులకు సంబంధించింది. కాబట్టి మిత్రులారా గమనించండి, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విషయాలలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం ఉత్తమం. అది నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి కనుక మనం అవగాహన చేసుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఈజీ అవుతుంది. దాంతోపాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవస్థ, ఇవి ఇంపార్టెంట్ అండి. సహకార సంఘాలకు సంబంధించిన పెద్దగా అడిగే అవకాశం ఉండదు. సో పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పుడు దీంట్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విధులు, సర్పంచ్లు ఎన్నుకునేటువంటి విధానం, వార్డ్ మెంబర్లకు సంబంధించినటువంటివి, అదేవిధంగా రిజర్వేషన్స్ ఎలా వర్తిస్తాయి, వారి యొక్క పదవి కాలం ఏంటనేది తెలియజేస్తుంది. సో నెక్స్ట్ మిగిలినటువంటి దాంట్లో మనకి ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 2 చాప్టర్స్ ఏంటని చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 చాప్టర్స్ ఏంటంటే నెక్స్ట్ 12వ యూనిట్ మనకి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, నెక్స్ట్ రాజ్యాంగేతర సంస్థలు. సో మిత్రులారా, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు అన్నప్పుడు, రాజ్యాంగేతర సంస్థలు అన్నప్పుడు దీంట్లో మనకి చాలా ఉన్నాయి. దీంట్లో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే మనం అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్స్ అండ్ యూపీఎస్సి, ఎస్పీఎస్సి, నెక్స్ట్ కాగ్, అనేకమైనటువంటి ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలను ఆ టాపిక్ చర్చించేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి సంక్షేమ యంత్రాంగం. ఈ సంక్షేమ యంత్రాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్స్, మానవ హక్కుల కమిషన్స్, వివిధ రకాలైనటువంటి అన్ని కమిషన్స్ కూడా ఇక్కడే మనకి సంక్షేమ యంత్రాంగంలో వస్తాయి. మిత్రులారా, ఇది మనకు ఉన్నటువంటి సిలబస్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ పరంగా కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి జనరల్ స్టడీస్కి ఉపయోగించేటటువంటి సిలబస్ని. ఈ సిలబస్ని మీరు క్రోనాలజీ ఆధారంగా చదవగలిగితే మార్క్స్ ఈజీగా పొందవచ్చు. సో ఇక్కడ మనం ఇప్పటివరకు ఉన్నటువంటి 13 టాపిక్లలో ఏ టాపిక్ని ఎక్కువగా అవగాహన చేసుకోవాలి అన్నప్పుడు మెయిన్ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు. ఇవి బాగా చూడాలండి. సో దాని తర్వాత ఉన్నటువంటి దాంట్లో సంక్షేమ యంత్రాంగం, వాటితో పాటుగా కరెంట్ పాలిటీని జోడిస్తూ చదివితే పాలిటీలో ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్స్ అనేవి కంపల్సరీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సిలబస్ వివరణ తర్వాత మనకి ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుందండి. సిలబస్ అనేది ముందుగా మీరు అవగాహన చేసుకోండి.